నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే తల్లికి వందనం సంబంధించి జూన్ 12వ తారీఖున అంటే దాదాపు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచిన వెంటనే నిజంగా తల్లుల ఖాతాల్లోకి దాదాపు తొలి రోజే 10,000 కోట్ల పైచిలుకు, అదిగాక 67 లక్షల విద్యార్థులకి ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఓర్చుకోలేక సాక్షిలో రాసిన రాతల్ని మనం చూస్తే ఎలా చూడాలి? ఇప్పటికీ కూడా ఇది తల్లికి వందనం అంటూ మహామోసం అని చెప్పేసి అంటున్నారు. సో సాక్షిలో వచ్చిన రాతల్ని ఎలా చూడాలంట? ఇక్కడ వాళ్ళు మోసం అంటున్నారు. మోసం వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలో ఉంది. ఒకటి ఇక్కడ క్లారిటీగా మనం చూసినట్లయితే, ఒకప్పుడు మోసం చేసింది ఎవరు? తల్లుల్ని. మీరు కదా. ఆనాడు భారతి గారు క్యాన్వర్సింగ్ చేసేటప్పుడు ఏమని చెప్పారు? 15,000 అని చెప్పారు. అవునా కదా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం అని చెప్పి ఆనాడు ఎవరు చెప్పారు? సాక్షాత్తు భారతిరెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారి సతీమణి, ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఎన్నికలైన తర్వాత మీరు ఏం చేశారు? మాట తప్పారు, మడమ తిప్పారు. ఇంట్లో ఒకరి పిల్లకని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎవరికి వాళ్ళో మీరే డిసైడ్ చేసుకోండి అన్నట్టుగా ఆ తల్లులకి పరీక్ష పెట్టేవాళ్ళు. అంటే ఏ తల్లైనా కానీ బిడ్డలను ఏం చూస్తుంది? సమానంగా చూడాలనుకుంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది? ఆ తల్లులకే పరీక్ష పెట్టింది. నీకే బిడ్డ కావాలో చూస్ చేసుకో అని. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈరోజు 15,000 అంటే 15,000 వేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కసారి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు దాదాపుగా 14 లక్షల పైచీలకు మంది ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు దాదాపుగా 2 నుంచి 3 లక్షల వరకు ఉన్నారు. నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు కూడా 20,000 మందికి పైగా ఉన్నారు. అంటే మీరు ఇక్కడ చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది కోత కొట్టాడో మీకు అర్థమవుతుందా? ఈరోజు వాళ్ళందరికీ న్యాయం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈరోజు తెల్లారు కూడా చూశాను. ఒక కుటుంబంలో నలుగురుంటే 4 పిల్లలకు పడితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంత అంతా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక భరోసా. ఒకప్పుడు ఏంటంటే మీకు ఏ పిల్లలు కావాలి అనేది వాళ్ళని చూస్ చేసుకోమనే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం, మీరు అందరినీ సమానంగా చూడండి, మేము ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సమానంగా చూస్తాం. గతంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తే ఈ ప్రభుత్వం అందరికీ అండగా నిలబడింది. గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు ఎక్కువ ఇస్తూ ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 38 నుంచి 40 లక్షల మధ్యలో ఇస్తే ఈరోజు 67 లక్షల మందికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తూ ఉంది. దాదాపుగా గతంలో 6,000 కోట్లు ఎంతో ఇస్తే ఈరోజు 10,000 కోట్లకు పైగా తల్లికి వందనం కింద వాళ్ళ ఖాతాల్లో వేయడం జరిగింది. అంటే గతం కంటే ఈరోజు ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో పిల్లల కోసం ఈ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతూ ఉందో. ఈ విధంగా తల్లికి వందనం ద్వారా ఖర్చు పెట్టడమే కాకుండా పాఠశాలల్లో సన్న బియ్యంతో అన్నం పెడుతూ ఉన్నారు. పాఠశాల తెరిచిన మొదటి రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం కింద వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. దీంట్లో ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా చేశారు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే విద్యా వ్యవస్థలో ఇది లోకేష్ గారి మార్క్ అని చెప్పొచ్చు. తల్లికి వందనం నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ఈరోజు నిలబెట్టుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు కదా. గతంలో వీళ్ళే అన్నారు ఆ పథకం పాజిబిలిటీ ఎంతమందికి ఇవ్వలేము అని చెప్పి. కానీ నేడు పాజిబుల్ చేసి చూపించారు. ఇప్పుడు పాజిబిలిటీ అయిపోయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం ఏంటంటే విపక్ష పార్టీగా వాళ్ళు విమర్శలు చేస్తారు. అది వాళ్ళ సర్వసాధారణం. ఇంకా అలాంటిది సాక్షి లాంటి మీడియా ఉంటే ఇంకా అబద్ధాలు, ఇంకొక 10 అబద్ధాలు ఎక్కువ చెప్తారు. సాక్షికి సంబంధించిన పత్రికలో కూడా 300 యూనిట్లు పైచిలకు వస్తే ఆ విద్యార్థులకి ఈ యొక్క తల్లికి వందనం అందదని, అదేవిధంగా గతంలో ఉన్న స్కాలర్షిప్లు ఏదైనా అందుకున్నా సరే వాళ్ళకి ఇవ్వరని చెప్పి, రీఎంబర్స్మెంట్లు వచ్చినా సరే ఇవ్వరని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నిజంగా ఇది ఇలాంటి కోతలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఒకటి, వాళ్ళు విపక్షంగా వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. అంతా బాగుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఏదో ఒకటి సాకులు ఎత్తి చూపించాలి కాబట్టి ఇలాంటివి కావాలని ఉన్నది లేనిది కలిపి చెప్తారు. ఇప్పుడు పింక్ డైమండ్ అన్నారండి. గతంలో 2019 ఎలక్షన్లప్పుడు పింక్ డైమండ్ అన్నారు. ఆ పింక్ డైమండ్ ఏమైందని గత 5 ఏళ్ళకి అడుగుతుంటే ఎక్కడన్నా చెప్తున్నారా? మీరు చెప్పండి సమాధానం. లేదు కదా. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఒకటి పెట్టుకొని మనం మొన్నే చూసాం, వర్షాకి రూపాయికి ఇచ్చారన్నారు. యాక్చువల్లీ దానికి ఇచ్చింది 50 లక్షలకి. దాని రూపాయల అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్ అన్నోడితే ఏ విధంగా అవలేలకు అబద్ధాలు చెప్తారో మీరు చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తుంటే, ఇప్పుడు నేను చెప్పాను దాదాపుగా 14 లక్షల నుంచి 15 లక్షల మంది పైగా 2 పిల్లలు ఉండే తల్లులకి అందుతూ ఉంది. అంటే గతంలో వీళ్ళకి ఎవరికి 2 పిల్లలకు రాలేదు, 1 పిల్లలకే వచ్చింది. ఇప్పుడు 2కి ఇస్తూ ఉన్నారు. 2కి ఇస్తూ ఉంటే ఆ తల్లులు ఎంతమందితో చెప్పుకుంటారు? గతంలో జగన్ ఉండేటప్పుడు మోసం చేశాడు మమ్మల్ని, 1 పిల్లలకే ఇచ్చాడు, ఇప్పుడు 2 పిల్లలకే ఇస్తూ ఉన్నారు, ఇద్దరిని సమానంగా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు తల్లులు ఎంతమందికి చెప్పుకుంటారు?
ఇప్పుడు ముగ్గురుండే పిల్లలు వాళ్ళు ఎంతమందికి చెప్పుకుంటారు? ఇప్పుడు కొంతమంది స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. ఏంది ఎస్ఎంఎస్ఎల్ స్క్రీన్ షాట్లు చూపించి మాకు ఇంత డబ్బులు పడింది, ముగ్గురుంటే మా ఇంట్లో ముగ్గురు పిల్లలకి సమానంగా పడింది, నలుగురుంటే నలుగురికి పడింది, మాకు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి సమానంగా పడింది అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లులు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం వివక్షత చూపించింది, ఈ ప్రభుత్వం సమానంగా చేస్తూ ఉంది, సమన్యాయం చేస్తూ ఉంది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లులు. ఈరోజు చాలామంది తల్లులు వాళ్ళ మాటలు చెబుతూ ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఎంతో ఎమోషన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక భావోద్వేగానికి లోనవుతున్నారు. గతంలో ఒక బిడ్డకి ఏ బిడ్డకి ఇస్తారో మీరే చూస్ చేసుకోండి అని మాకు పరీక్ష పెట్టేవాళ్ళు, మా ఇద్దరు బిడ్డలని ఎవరు సమానం ఎక్కువ అనే విధంగా. ఈరోజు ఆ విధంగా లేదు, ఇలాంటిది చూపించాలి, అందరికీ సమానంగా ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అయితే మంచి బట్టలు ఇస్తూ ఉన్నారు క్వాలిటీవి, మంచి బుక్స్ ఇస్తున్నారు క్వాలిటీవి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే గతంలో మనం చూసుకుంటే ఈరోజు రాసినటువంటి ఒక రాతల్లో కూడా జూలై 5వ తారీఖు నాటికి ఖాతాల్లోకి అంటున్నారు. తప్పండి. ఇది ఏంటంటే ఈ రోజే అందరి ఖాతాల్లో పడిపోతాయి. ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అడ్మిషన్స్ ఇంటర్మీడియట్కి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే స్కూల్ ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారో, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు జాయిన్ అవ్వాలి వాళ్ళు జాయినింగ్ వాళ్ళ అడ్మిషన్స్ అన్నీ పూర్తి. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. వాళ్ళందరిది ఒక డేటా వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా జూలై 5 లోపల పర్ఫెక్ట్గా పడిపోతుంది. ఇంకా ఎవరికన్నా కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని టెక్నికల్ గ్లిచెస్ ఉంటాయి కొన్ని దగ్గరలో. అలాంటి టెక్నికల్ గ్లిచెస్ ఉండి ఎవరికన్నా ఒకరిద్దరికి రాకపోతే వాళ్ళు కూడా రీఅప్లై లేకపోతే వాళ్ళకి ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటే వాళ్ళకి జూలై 5 లోపల అందరికీ 100% మందికి ఏదైతే 60 లక్షల మంది ఇచ్చారో ఆ 60 లక్షల మందికి పైగా జూలై 5వ తేదీకి 100%. ఈ రోజు దాదాపుగా 50 లక్షల మందికి పైగా పడ్డాయండి తల్లుల ఖాతాలు. ఎంతో మంది ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవును. అయితే గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే విద్యార్థులకు సంబంధించి దాదాపు 4,000 పైచిలకు కోట్లని అప్పుగా పెట్టేసి బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు కూడా తీర్చినటువంటి సందర్భం, చిక్కీలకి బకాయిలు పెట్టేశారు. అంతెందుకు కొన్ని దగ్గరలో అయితే స్కూల్లో బుక్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా డబ్బులు లేకుండా అవి కూడా బకాయిలు పెట్టేసి ఆ బకాయిలన్నీ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత తీర్చారు. ఒక ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు వ్యవస్థ. వైసీపీకి సంబంధించి దాదాపు 4,000 పైచిలకు కోట్లు అప్పు చేసి బకాయిలు పెట్టిపోతే ఈ బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, అది అందరికీ తెలిసిందే. బకాయిలు పెట్టిన వాళ్ళు ఇలాంటి రోతరాతలు రాయడాన్ని ఎలా చూడాలంటారు? జనాలు ఉమ్ముతున్నారండి. నేను అదే చెప్పేది. జనాలు ఏంటి తప్పుడు రాతలు అని చెప్పి అంటున్నారు. ఇది టిష్యూ పేపర్కి కూడా పనికిరాదు. ఇప్పుడు టిష్యూ పేపర్ అన్నా తుడుచుకోవడానికి వస్తుంది, ఆ టిష్యూకి కూడా పనికిరాదు ఈ పేపర్ అన్నట్టుగా, సాక్షి అంటే అంత వేస్ట్ పేపర్ అన్నట్టుగా అంటున్నారు. ఈరోజు సాక్షి క్రెడిబిలిటీ ఉందా? సాక్షి క్రెడిబిలిటీ లేదని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, అవునా కదా? అలాంటప్పుడు క్రెడిబిలిటీ లేని పేపర్లు ఎన్ని రాతలు రాస్తే ప్రజలు పట్టించుకునే పరిస్థితులు. ఈరోజు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది తల్లులు మాకు ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలకు, ముగ్గురు బిడ్డలుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి సమన్యాయంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. తల్లికి వందనం నాడు కోతల పెడితే నేడు అందరికీ ఇచ్చి సమన్యాయం చేశాడని ఈరోజు ప్రతి తల్లి బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు. ఈరోజు అది గొప్ప విషయం కదండి. దాదాపు 67 లక్షల మందికి, గతంలో నువ్వు ఇచ్చింది ఎంత 38 లక్షల మందికి, ఈరోజు దానికి డబుల్ అనుకోవచ్చు. దాదాపు అంటే 65 లక్షలు ఎంతమందికి ఇస్తున్నారు అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంక ఇలాంటి మేము ఇంకా విషయం చెమ్మడమే మాది, తప్పుడు రాతలు రాయడమే అంటే రేపు భవిష్యత్తులో ఏంటంటే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఇప్పుడున్న క్రెడిబిలిటీ కూడా, ఇప్పుడు ఆల్రెడీ క్రెడిబిలిటీ పోయింది, ఇంకా ఘోరంగా ఆల్రెడీ మొన్న కేసులు కూడా ఏదో మహిళలను తిట్టి మీకున్న దీన్ని ఖచ్చితంగా టిష్యూ పేపర్ లాగే వాడుకుంటారు. అయితే అది కాక మనం చూసుకుంటే ఏదైతే సాక్షికి సంబంధించినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తల్లికి వందనం లేదని నిన్న మొన్నటి దాకా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితిలో ఏదైతే జూన్ 12వ తారీఖు ఏడాది సుపరిపాలన సందర్భంగా అది ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన వాటి అన్నీ ఉన్నాయి. ఏదైతే మహిళలకు సంబంధించి ఇవ్వాల్సిన 1,500 ఇవ్వాలి, అదే ఫ్రీ బస్సు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతూ రైతులు అవన్నీ కూడా ఈ రోజు ఇవ్వాలి, లేదంటే ఉసురు కొట్టుకుపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? వైసీపీ వాళ్ళకి ఏమంటే ఆత్రం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఏం చేశాడు, పెంచుకుంటూ పోతా అన్నాడు. ఈరోజు వచ్చిన రోజే మేజర్ కాంట్రిబ్యూషన్ ఈరోజు పెన్షన్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా ఇస్తూ ఉంది. నువ్వు మత్స్యకార భరోసా ఎంత ఇచ్చావు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది. నువ్వు తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చావు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది. గతంలో అన్నదాత సుఖీభవ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత, రేపు 21వ తేదీ స్టార్ట్ చేస్తున్నారు. ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నారు. నువ్వు గ్యాస్ సిలిండర్లు ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు. గతంలో నీ హయాంలో రేట్లు ఎంత ఉండేటివి, ఏమన్నంటే కేంద్రం ఇది అది అని చెప్పి అప్పుడు సబ్సిడీ ఇచ్చి ఇవ్వలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది కదా, అవునా కదా? ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే, మీరు సాధ్యపడవన్నటువంటి సాధ్యపడేలా చేసిస్తూ ఉంటే కడుపు బిబ్బ ఈరోజు ఒకే రోజు ఇచ్చేయండి ఈ విధంగా అని చెప్పి ఆవేశంలో ఆత్రంతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు.
ఇప్పుడు అన్ని సూపర్ 6 ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ ఫుల్ఫిల్ అవుతాయి. ఉచిత బస్సు ప్రయాణం కూడా పెడతారు. ఇవన్నీ పెడతారు. మీరు చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది కదా. మీరు అప్పుడు అభివృద్ధి చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ ఏం బిల్ చేయాల, ఏదో సంక్షేమం అని చెప్పి నోటికి వచ్చింది చెప్పారు. ₹1 ఇచ్చి ₹100 మీరు తిన్నారు. కానీ ఈరోజు ₹100 పేదలకే పంచుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ పెన్షన్సే అండి. గతంలో వికలాంగులకు నువ్వు ఎంత ఇచ్చావు? 3,000 ఇచ్చావు. ఈరోజు 6,000 ఇస్తున్నారు. నువ్వు ₹1,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నావు. ఈరోజు ఒక్కసారి పెంచారు. ఎవరు గొప్ప? మత్స్యకారులకి గతంలో 10,000 ఇచ్చి 20,000 ఇస్తున్నారు. ఎవరు గొప్ప? నువ్వు చెప్పిన దాని ప్రకారమే ఇవ్వడమే. గతంలో నువ్వు అన్న క్యాంటీన్లు ఆపేసి పేదోడు పొట్టగొట్టావు. ఈరోజు అన్న క్యాంటీన్లు 203 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదోడికి భోజనం పెడుతూ ఉన్నారు. ఎవరు గొప్ప? ఈ విధంగా చెప్పుకుంటే ఈరోజు బ్రాహ్మణులకు కావచ్చు, పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావచ్చు, ఇమాములకు కావచ్చు, మౌజాములకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, అందరికీ గౌరవ వేతనాలు ఇస్తూ అందరినీ, అన్ని మతాలని అందరినీ గౌరవిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు లోన్స్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళ సంక్షేమం కోసం వేల కోట్ల ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇదంతా సంక్షేమం ఆటోమేటిక్గా చేస్తూ ఆ పరిశ్రమలు తీసుకొని వస్తూ అదేవిధంగా సంస్కరణలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం కూడా చెప్పారు గతంలో. ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తే అంతమంది పిల్లలకి ఇచ్చే బాధ్యత మాదని. ఈరోజు ఇస్తున్నారు. నువ్వు ఇవ్వలేకపోయావు, దానికి సిగ్గుపడాలి. ఈరోజు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం, దాన్ని మెచ్చుకోవాల్సింది. పోయి విషపరాతలు తప్పుడు రాతలు రాస్తా అంటే ఆ తప్పుడు రాతలు ఎక్కువ రోజులు నిలబడవు. గాలికి వచ్చిన వాళ్ళు మీరు గాలికే కొట్టుకొని పోయారు. ఇది అక్రమ సంపాదనతో పెట్టిన డబ్బు. రేపు ఇది కూడా అట్టే పోతుంది. క్రెడిబిలిటీ పెంచుకోండి, అంతేగాని దిగజారిపోయి దిగజారుడు మాటలు మాట్లాడతామంటే ఎవ్వరు చూస్తూ ఉంటారని చెప్తున్నాం. ఈ నెలాఖరికి దాదాపు 5 సూపర్ 6లో 5 అయిపోతున్నాయి. అదేగాక ఆగస్టు 15వ తారీఖు ఫ్రీ బస్సు కూడా ప్రకటించేశారు. అయితే ఫ్రీ బస్సుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏదైతే కడప నుంచి బయలుదేరి సాయంత్రానికల్లా మళ్ళీ కడపకు రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు మనం ఎలా చూడాలి? అంటే అవన్నీ ఆయన యొక్క మానసిక పరిస్థితి ఆ విధంగా ఉండబట్టి మాట్లాడాడు, లేకపోతే తెలియక మాట్లాడాడు. అంటే తెలియకంటే నేను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి వైజాగ్కి కడపకి తెల్లారెళ్ళి సాయంత్రం వచ్చేస్తా అంటే అది ఫ్లైట్ అనుకుంటున్నాడా, బస్సు అనుకుంటున్నాడా బహుశా తెలియదు. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మానసిక పరిస్థితి బాగుంటే ఆ విధంగా మాట్లాడరు. కానీ ఆ మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు అలాంటి రాతలు సాక్షిలో రావడానికి కూడా కరెక్ట్ కాదు కదా. అదే వాళ్ళు సాక్షి క్రెడిబిలిటీ లేని పేపర్ అండి. సాక్షి క్రెడిబిలిటీ లేదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నిలబడి శాసనసభ రికార్డ్స్లో ఉంది, సాక్షిలో మాకేం సంబంధం, అది దానికి దీనికి ఏం సంబంధం, క్రెడిబిలిటీ లేదన్నట్టు చెప్పాడు. సాక్షిలో తప్పు రాశారని చెప్పారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట శాసనసభ సాక్షిగా నిలబడి రికార్డ్స్లో ఉంది. అలాంటప్పుడు ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని, సాక్షి పేపర్ని? ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేరు. ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఏదో ఇంకా విషయం చెమ్మాలి, ఏదో మాట్లాడాలని మాట్లాడుకుంటున్నట్టుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. భవిష్యత్తులో కూడా అసలు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విలువలతో కూడుకుని రాజకీయం చేస్తూ ఉంది. ఈరోజు గతంలో మాట ఇచ్చారు, నేను నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మందికి బిడ్డలకి ఈరోజు తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా తల్లికి వందనంతో ఏపీ మొత్తం కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్నాయి. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. Please subscribe to Leo News for more videos.